ఇక ఏపీలో హత్యకు గురవుతున్నటువంటి టీడీపీ నేతల పరిస్థితి అంటూ కూడా చాలామంది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక రాష్ట్రంలో అక్కడక్కడ హత్యలు అంటే టీడీపీకి సంబంధించిన నేతలపైన దాడులు కావచ్చు, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు ఏది జనసేన కావచ్చు, లేదంటే వీరిపైన కూడా కొద్దిమంది కక్షగట్టి దాడులు చేస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకైతే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముసుగు వేసుకుని వచ్చి వీరయ్య చౌదరిని కత్తులతో పొడిచి దుండగులు చంపేశారు. ఇక ఆయన ఆఫీసులోకి చొరబడి తలుపులు మూసేసి దాడి చేశారు. దాదాపుగా 38 కత్తిపోట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. చివరగా వాళ్ళు వెళ్తూ గొంతు కూడా కోసేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సంఘటనకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో గత నెలలో కర్నూలులో టీడీపీ నేత సంజన్న దారుణ హత్య ఒక రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆధిపత్య పోరుతో ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇక టీడీపీ నేతలు హత్యకు గురవడంపై ఇటు కేడర్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, లేదంటే పరిశ్రమలు తేవడం కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి, తర్వాత పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, ఈ ఆలోచనలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు బీజేపీ సహకారంతో పూర్తిగా ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అంటే ఏంటి, దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏంటి అనే అంశం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మీడియా ముఖంగా. సో ఏం చెప్తారేంటో చూడాలి. పోలీసులు కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, అసలు జరిగిన విషయానికి సంబంధించి ఏమైనా వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మనతో మాట్లాడడానికి టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా